కనికరించి కారుణ్య నియామకాలు చేపట్టి న్యాయం చేయాలని కంటోన్మెంట్ బోర్డు బాధితులు రక్షణ శాఖకు విజ్ఞప్తి చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో గడిచిన 15 సంవత్సరాలుగా కారుణ్య నియామకాలు చేపట్టకపోవడంతో పదుల సంఖ్యలో బాధితులు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు స్థానిక నాయకులు పరశురామన్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్న నేపథ్యంలో తమ సమస్యలను పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయవలసిన అవసరం ఉందని రక్షణ శాఖ అధికారులను కోరారు. కాలం గడిచినా తమకు న్యాయం చేయకపోవడంతో ఎదురు చూస్తూ కళ్ళు కాయలు కాస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయకపోతే కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు తప్పే పరిస్థితి లేదన్నారు. కారుణ్య నియామకాలపై కేంద్రము, రక్షణ శాఖ మంత్రి వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదే విషయమై రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసి తమ సమస్యలను వివరించేందుకు అధికారులు తమకు సహకారం అందించాలని కోరారు. మా డీజీ గారు కంటోన్మెంట్ ఉద్యోగస్తులకు సంబంధించి మా డైరెక్టర్ జనరల్ గారు డిఓపిటీకి లెటర్ పంపారు. ఏమని 5% సీలింగ్ డిసిజన్ తీసుకోమని. దానికి సంబంధించి డిఓపిటీ ఏమనంటే ఈ అటానమస్ బాడీస్ మాకు సంబంధం లేదని లెటర్ ఇచ్చింది. ఎవరికి మళ్ళీ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పంపింది. ఈరోజు రేపు 14వ తారీఖు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు కంటోన్మెంట్ పార్క్ ఇనాగరేషన్కి వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క నాయకుని మేము చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నామంటే ఇది ఒక సదవకాశం, గొప్ప అవకాశం. ఈరోజు కనుక డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు కంటోన్మెంట్ ఇనాగరేషన్కి వస్తున్నారు. కాబట్టి కంటోన్మెంట్ బాధితులకు ఇక్కడికి వచ్చి న్యాయం చేసి ఇక్కడ ఉద్యోగాలు ఇక్కడనే కనుక ఆయన అనౌన్స్ చేస్తే చిరస్థాయిగా బీజేపీకే కంటోన్మెంట్ ప్రజలందరము మేము పనిచేస్తామని మీ ద్వారా పెద్దలకు సమర్పించుకొని విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా రాజ్నాథ్ సింగ్ గారిని మీరు ఒప్పియాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. కిషన్ రెడ్డి గారిని, ఈటెల రాజేందర్ గారిని, మిగతా నాయకులందరినీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది ఒక గొప్ప అవకాశం మాకు. మీరు తలుచుకొని కార్యక్రమం సందర్భంగా డిఫెన్స్ మినిస్టర్ ఎక్స్ప్లెయిన్ చేసి మా ఉద్యోగాలు ఇప్పియాలని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు.